హలో! వెల్కమ్ టు సింప్లీ సుమా. నేనైతే ఒక డిన్నర్ కోసం అని చెప్పేసి మంచి డైట్ ఫుడ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకోబోతున్నాను. సఫోలా మసాలా ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను విత్ వెజ్జీస్ అనమాట. మనం ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోటైతే నేను చేస్తున్నాను. ఇవి స్టీమ్ చేస్తున్నానండి. స్టీమర్‌లో ఈ వెజిటబుల్స్ స్టీమ్ చేసి సఫోలా మసాలా ఓట్స్‌లో యాడ్ చేసుకొని డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఎలా చేస్తున్నానో మీతో చూపిస్తూ, మీతో నా లైఫ్‌లో జరిగిన ఒక మంచి స్టోరీనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ స్టోరీకి మీరెవరైనా రిలేట్ అయితే మీరు నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి 100% కంపల్సరీ చాలామంది లేడీస్ అయితే ఈ స్టోరీతో రిలేట్ అవుతారు. ఇలా నాలాగా మీరు కూడా చాలామంది చేసే ఉంటారు. మీకు కూడా చాలామందికి జరిగే ఉంటాయి. అదేంటంటే ఒకసారండి నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఆ పనులు చేసుకుంటూ భాగంలో కుకింగ్ అనమాట. ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టాను రైస్ పెట్టి. ఒక స్టవ్ పైనేమో కర్రీకి పెట్టానన్నమాట. ఇలా నేను వంట చేసుకుంటూ ఉండగా మా పక్కింటి ఆవిడ కేకేసింది. పిలిచిందనమాట. సుమా గారు, సుమా గారు అని పిలిచింది. ఏంటండి అనుకుంటూ ఎగేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన దాన్ని ఆవిడ ఎందుకు పిలిచిందో, ఏం చెప్పిందో విని త్వరగా వచ్చేసుంటే బాగుండేది కదా! ఆహా! ఆవిడ ఒక్క మాట చెప్తే, ఆ ఒక్క మాటకి నేను 100 మాటలు తగిలిచ్చి, ఆవిడతో ముచ్చట చెప్పుకుంటూ, నేనిక్కడ స్టవ్ పైన వంట పెట్టాననే విషయమే మర్చిపోయానండి టోటల్‌గా. మర్చిపోయి ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈలోగా ఏమైంది, మాడు వాసన వస్తుంది. మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచొస్తుంది ఈ స్మెల్లు? ఎక్కడినుంచో వస్తుందిలే అని చెప్తున్నా. ఆవిడ అంటుంది, "ఎక్కడో మాడిపోయిన స్మెల్ వస్తుందండి. ఎవరింట్లోనో మాడిపోతుంది" అంటుంటే, ఎక్కడో అనుకుంటండి. ఎవరో ఏదో పెట్టి మర్చిపోయినట్టున్నారు అని చెప్పి వాగుతూనే ఉన్నాను తప్పితే, అరే! నా ఇంట్లోనే కుంపటి పెట్టి వచ్చాను అనే విషయం నేను మర్చిపోయాను. కరెక్ట్‌గా కొన్ని నిమిషాల తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత అప్పుడు నా బ్రెయిన్‌కి స్ట్రైక్ అయిందనమాట. అమ్మో! నేను స్టవ్ పైన రైస్ పెట్టాను, కూర పెట్టాను, మా ఇంట్లోనే మాడిపోతుందని. ఇంకేముంది ఇంట్లోకి పరుగో పరుగు. వెళ్ళి చూసేసరికల్లా కిచెన్ అంతా పొగ, మాడిపోయిన స్మెల్, ఇల్లంతా గందరగోళం. అసలు ఏం చెప్పాలిలే, నాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. కొంచెం సేపయితే నా మీద నాకే చాలా అంటే చాలా కోపం అనిపించింది. నేనేంటి కనీసం నేను ఇంట్లో వంట చేస్తున్నాను అనే విషయాన్ని కూడా నేను ఎలా మర్చిపోయాను, ఇంత మైండ్ తక్కువగా నేను ఎలా ఉన్నాను అని నా మీద నాకే కోపం వచ్చింది. ఆవిడ పిలిచిన విషయానికి ఏదో ఒక ముక్క సమాధానం చెప్పేసి ఇంట్లోకి వచ్చుంటే నాకు లంచ్ లేట్ అయ్యేది కాదు. ఇంట్లో గిన్నెలు పాడైపోయేవి కాదు. నా వంటంతా పాడైపోయేది కాదు. చాలా అంటే చాలా బాధేసింది. ఇట్లా చేశానేంటా అని. కానీ నాకైతే బుద్ధొచ్చింది. ఏంటంటే మనం ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని మీద మన మైండ్ కాన్షియస్‌గా ఉండాలి. కాన్సంట్రేషన్ అనేది ఉండాలి. ఒకవేళ తప్పనిసరైన ఇంకొక పని వచ్చినా కూడా ఇక్కడ ఇంకో పని ఉంది అనేది మనకి గుర్తుండాలన్నమాట. ఈ పని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆవిడ పిలిచింది ఎళ్ళేసి వెంటనే వచ్చేసుంటే బాగుండేది కదండీ! ఒక్క మాట అసలు ఆడవాళ్ళం దాదాపు అందరిని అనట్లేదు. కొంతమంది నాకు తెలిసిన కొంతమందే ఇలా ఉన్నారు. చాలామందున్నారు. కొంతమంది కాదు చాలామందున్నారు. ఇలా ఏంటంటే ఒక పని చేస్తూ ఇంకో పని. ఇంకోటేంటంటే అండి నేను వేరే వేరే వేస్ట్ మ్యాటర్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని ఆలోచిస్తూ ఉప్పేయబోయి కారం వేస్తాను. టీలో పంచదార వేయటానికి బదులు ఒక్కోసారి సాల్ట్ తీసుకుంటాను. లేదా కారం వేసే వాటిల్లో ఇంకోటేదో వేయబోతాను. ఇట్లా మన మైండ్ మన దగ్గర కరెక్ట్‌గా నిలకడగా లేకపోతే నష్టపోయేది మనమే ఫ్రెండ్స్. ఇప్పుడు పిలిచిన బయట ఆవిడకి ఏమీ నష్టం లేదు. నేను వెళ్ళి ఒక ముక్క మాట్లాడి వచ్చేసుంటే పోయేది.
అలా లేకుండా నేను ఇలా చేయటం వల్ల నా వంట పోయింది. కానీ కొంతసేపు బాధపడినా కూడా ఇది నాకు ఒక గుణపాఠం. నేను రెండోసారి ఇలాంటివి రిపీట్ చేయకూడదు అనేదైతే నేర్చుకున్నాననమాట. మల్టీ టాస్కింగ్ అనేది ఒక పని చేస్తూ ఇంకో పని మీద మనం పెట్టకూడదు ఫ్రెండ్స్. ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేది ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది కానీ అన్ని సార్లు సరిపడదు. ఏ పనైతే చేస్తున్నామో ఆ పని మీద మనం ఫోకస్ పెట్టి చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి నష్టాలు జరగవు. మన విషయంలో మన ఇంట్లో ఒకటి ఏదన్నా పని పాడైపోయింది అంటే దానికి నష్టపోయేది మనమే అనమాట. నాకు తెలిసి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఎవరైనా ఇలాగ రిలేట్ అయ్యి ఉన్నారా? మీరు కూడా ఎవరన్నా ఇలాంటి పనులు చేశారా? ఒక పని చేస్తూ మైండ్లో ఏదేదో ఆలోచిస్తూ మన పనులు మనం పాడు చేసుకున్నవి లాంటివి ఏమన్నా మీలో కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి డైట్ వీడియోస్తో మంచి మంచి స్టోరీస్తో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు 2 డేస్కి ఒకసారి అయితే మంచి లాంగ్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. డైలీ షార్ట్స్ అయితే మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అంతేకాకుండా మీరెవరైనా రిలేట్ అయ్యి ఉంటే కనుక ఇలాంటి నా కథ లాంటి దానికి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సింప్లీ సుమా ఛానల్ని ఫాలో చేయండి. ఇదనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి స్టోరీస్ నా లైఫ్లో జరిగినవి, నాకు తెలిసినవి అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఫైనల్గా అయితే యమ్మీ సఫోలా మసాలా ఓట్స్ విత్ వెజ్జీస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా చేసుకొని తినడం వల్ల స్టమక్ చాలా లైట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. లైట్ డిన్నర్ తీసుకోవటం వల్ల మనం హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్. వెయిట్ లాస్కి కూడా ఇలాంటివి చాలా మంచివి. నేను మంచి మంచి వెయిట్ లాస్ ఫుడ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను విత్ మంచి స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.